హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము జూన్ నెలలో అమలు చేయబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి మరియు 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి, వితంతువుల పెన్షన్లకు సంబంధించి అయితే అప్డేట్స్ అనేటివి వచ్చాయి. అలానే తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల యొక్క ఖాతాల్లోకి రూ. 13,000 పడేటువంటి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. అలానే విద్యా కానుకనైతే ఇవ్వబోతున్నారు విద్యార్థులకు సంబంధించి. అంటే కిట్ పంపిణీ చేస్తారనమాట. సో, దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. అలానే కొత్తగా ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్ అనేటివి ఇవ్వబోతున్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వము ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేసింది. సో, దాని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది అందిస్తాను. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ గనక నచ్చితేనే మీరు వీడియోని లైక్ చేసేయండి. అలానే ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి పథకాలకు సంబంధించి మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అనేది అవైలబుల్‌లో ఉంది. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే జూన్ నెల పెన్షన్‌లకు సంబంధించినటువంటి సమాచారం ఒకసారి చూడండి. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జూన్ నెలలో వచ్చేసి ఈ పెన్షన్‌లను 1, 2 తేదీల్లో అయితే పంపిణీ అయితే చేయబోతుందనమాట. సో, ఉదయము 6:30 నుంచి అయితే సచివాలయం స్టాఫ్ అయితే పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ల విషయంలో 2 కీలకమైన అప్డేట్స్‌ని అయితే ప్రభుత్వం చెప్పింది. ఈ రెండిట్లో కూడా ఒకటొచ్చేసి 895 కొత్తగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి పెన్షన్స్‌ను ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. సో, ఈ కేటగిరీలో ఎవరికైతే పెన్షన్లు అనేటివి వస్తాయో వారికి సంబంధించి అమౌంట్ అనేది రూ. 10,000 అయితే రావడం జరుగుతుందనమాట. ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరంటే ముఖ్యంగా కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు, అలానే డయాలిసిస్ చేయించుకుంటున్నటువంటి రోగులు. సో, వీళ్ళకి ఎమర్జెన్సీ అనేది ఎక్కువగా ఉండడం చేత వీరికి సంబంధించి అయితే పెన్షన్స్‌ను శాంక్షన్ చేస్తూ ఇక్కడ మెడికల్ బోర్డ్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ 895 మంది కూడా సో, ఈ 2025లోనే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నటువంటి 1,275 మందిలో రాష్ట్ర ప్రభుత్వము 895 మందికైతే యొక్క గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి వారికైతే పెన్షన్‌లను జూన్ నెలలో అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తోంది. అలానే ఇక్కడ ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంగా విడో పెన్షన్‌లను శాంక్షన్ చేయబోతుంది. ఈ విడో పెన్షన్‌లకు సంబంధించినటువంటి గైడ్‌లైన్స్‌ను జూన్ 12 నుంచైతే ప్రభుత్వం అయితే అమల్లోకి అయితే తీసుకొస్తుందనమాట. అప్పటినుంచి కొత్తగా పెన్షన్‌లకు అవకాశము వితంతువులకు సంబంధించి అయితే జరుగుతాయి. అలానే ప్రభుత్వం డేటాలో ఉన్నటువంటి 1,50,000 మంది పెన్షన్ ఏవైతే ఈ యొక్క వితంతువుల కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకొని 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకొని గవర్నమెంట్‌లో ఎవరైతే లాస్ట్ టైమ్‌లో అయితే ఇక ఎలిజిబుల్ అయినారో వారికి సంబంధించి అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అలానే కొత్త వారికి కూడా అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు. కొత్త వారి ద్వారా కూడా ఈ యొక్క జూన్ 12వ తేదీ నుంచి అయితే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరణ చేసి వాటన్నిటిని కూడా ఎంపీడీఓ ఆఫీసులకైతే పంపించి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జూలై నెలలో కొత్తగా వారికి పెన్షన్లను శాంక్షన్ చేస్తామని చెప్పైతే ప్రభుత్వం చెప్తుంది. అలానే 50, 60 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఎన్నికలు ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ఉన్నాయో వాటికంటే ముందుగానే విడుదల చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క హామీని స్థానిక ఎన్నికలు ముందుకే తీసుకొచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయన్నమాట. ఇలా కొత్త పెన్షన్‌లకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయండి. వన్ బై వన్‌గా నేను మీకు వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అనేది ఉందన్నమాట. అది ఏంటంటే దివ్యాంగులు, వికలాంగులు ఇక 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్స్ బుక్ చేసుకునే విధానం కాకుండా డైరెక్ట్‌గా ఎవ్రీ మంత్ స్లాట్ బుకింగ్ చేసుకునే విధానాన్ని అయితే త్వరలో తీసుకువస్తామని అయితే చెప్తున్నారు. అదే గనక నిజమైతే దివ్యాంగులు, వికలాంగులకు త్వరగా సదరం సర్టిఫికేట్లు జారీ అవ్వడము ఇవంతా కూడా జరుగుతాయండి. ఇక జూన్ 12లో వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క వితంతువుల పెన్షన్‌లకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనేది జరగబోతుందనమాట. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు త్వరలోనే అందించడం జరుగుతుందనమాట. ఇక విద్యా కిట్ గురించి మాట్లాడుకోవాలి. జూన్ 14న విద్యార్థులకు సంబంధించి కిట్ పంపిణీ చేస్తారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూటమి ప్రభుత్వము విద్యా కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. జూన్ 12న స్కూల్స్ ఓపెన్ అవుతాయి. జూన్ 14వ తేదీనైతే
సో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క ప్రోత్సాహకాలు అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఈ టూల్ కిట్‌లో ముఖ్యంగా స్కూల్ బ్యాగు, నోట్‌బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫార్ము, షూసు, సాక్సు, బెల్టు, ఇతర సామాగ్రినైతే ఇస్తారనమాట. సో, ఈ కిట్ అనేది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకైతే అందించడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన మరొక పథకం వచ్చేసి జూన్ 19వ తేదీన వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వము తల్లుల యొక్క ఖాతాల్లోకైతే రూ. 13,000 జమ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, అయితే ఇక్కడికి సంబంధించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా అప్డేట్స్ అనేటివి వస్తూనే ఉన్నాయన్నమాట. సో, మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి. సో, నేను మీకు తెలియజేస్తున్నాను. లేటెస్ట్‌గా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సమాచారం మీరు ప్రీవియస్ వీడియో కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే 10థ్ కంప్లీట్ చేసేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లోకైతే జాయిన్ అవుతున్నారో అలాంటి స్టూడెంట్సు, అదేవిధంగా సెకండ్ ఇయర్ వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ స్టూడెంట్సు వారు తప్పనిసరిగా పర్సనల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలని చెప్తోంది ప్రభుత్వము. డైరెక్ట్‌గా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తామనైతే చెప్తోంది. తల్లికి కాకుండా డైరెక్ట్‌గా విద్యార్థికి సంబంధించి అయితే ఈ డబ్బులను జమ చేస్తామనైతే చెప్తున్నారు. రూ. 13,000 ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వారికి సంబంధించి అయితే ఈ అప్డేట్‌ని అయితే విడుదల చేసింది. అలానే ఎన్‌పీసీఐ అనేది అంటే ఈ యొక్క ఎన్‌పీసీఐ అనేది లింక్ ఉంటేనే మీకు డబ్బులనేటివి పడతాయన్నమాట. ఈ ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్ లిస్ట్ కూడా ప్రస్తుతానికి జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో అవైలబుల్‌లో ఉందని చెప్తున్నారు. ఆ లిస్ట్‌లో మీ పేరు గనక ఉండినట్లయితే మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు కోల్పోయే అవకాశాలైతే ఉంటాయన్నమాట. సో, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము రూ. 15,000 తల్లికి వందనం పథకానికి సంబంధించి కేటాయించినప్పటికీ మన ఖాతాలకు కేవలం రూ. 13,000 మాత్రమే విడుదల చేస్తుంది. రిమైనింగ్ రూ. 2,000 ఆ స్కూల్, ఆ బిల్డింగ్‌కి సంబంధించి టాయిలెట్ ఫెసిలిటీస్ సంబంధించి అయితే యూజ్ చేసుకుంటారనమాట. సో, కాబట్టి విద్యార్థులు ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీలో ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ విషయంలో జాగ్రత్తలనేటివి తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్‌గా ఇష్యూస్ గనక ఉండినట్లయితే మీరు ఎలిజిబుల్ అయినా కూడా మీకు ఈ పథకానికి సంబంధించి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయే పరిస్థితులైతే ఉంటాయి. సో, కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్‌లో ఉందా లేదా? దానికి ఆధార్ సీడింగ్ అయ్యిందా లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి వెళ్లి. సో, చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ డబ్బులనేటివి అన్నీ కూడా పడే అవకాశాలైతే ఉంటాయన్నమాట. జూన్ 19వ తేదీనైతే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయబోతుంది. డీబీటీ విధానంలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో అయితే ఇక్కడ తల్లి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులను జమ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ పథకాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతానికి అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఒకటొచ్చేసి కొత్త పెన్షన్‌లున్నాయి. మరొక పథకం వచ్చేసి విద్యార్థులకు సంబంధించి విద్యా కిట్టు. మూడో పథకం వచ్చేసి తల్లికి వందనం పథకము. ఈ పథకాలకు సంబంధించి మాత్రం అఫీషియల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ నేను మీకు షేర్ చేశాను. ఇక అన్‌అఫీషియల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ గనక చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఓకేనా? ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌కి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ జూన్ నెలలో వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయన్నమాట. ఈ జూన్ నెలలో దాదాపు 1,00,000 ఇండ్లు అనేటివి కేటాయించడం జరుగుతుందని చెప్పి కూటమి నేతలైతే చెప్తున్నారనమాట, ఎమ్మెల్యేలు. అయితే ఇక్కడ మంత్రులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారి యొక్క వివరాలన్నీ కూడా ప్రభుత్వము వెరిఫికేషన్ అనేది చేసేసి 6-7 లక్షల మంది లబ్ధిదారులు ఎలిజిబుల్ అయినట్లు కేంద్ర ప్రభుత్వానికైతే లిస్ట్ అనేది పంపించడం జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ఇళ్లకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనకు ఈ ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందనమాట. ఈ వెరిఫికేషన్స్ అనేటివి దాదాపు 3 నెలల నుంచి అయితే పెండింగ్‌లో పడుతూనే ఉన్నాయి. సో, ఈ జూన్ నెలలో అయినా లిస్ట్ కనుక వచ్చినట్లయితే లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ అయ్యి వారికి సంబంధించి నిర్మాణానికి రూ. 2,39,000 ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే కేటాయించడం జరుగుతుందనమాట. ఈ ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి ఎలిజిబుల్ అయ్యి ఈ యొక్క 1,00,000 ఇళ్లలో మీ పేరు గనక వచ్చినట్లయితే, ఒకవేళ మీ పేరు గనక రాకపోయినట్లయితే మీకు మళ్ళీ విడతల వారీగా అయితే లిస్టులనేటివి వస్తాయన్నమాట. అందులో మీ పేరు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఆ తర్వాత ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్‌కి సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క స్వీకరణ జరిగి ఉంది. వాటికి సంబంధించి వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి, ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికైతే లిస్టులను పంపిణీ చేసేసి సో, తర్వాత మనకు మళ్ళీ ఈ యొక్క వెరిఫికేషన్‌లు అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రధాన్ మంత్రి అర్బన్ ఈ యొక్క సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో, వారికి ఇల్లు అనేటివి శాంక్షన్ అయితే అవుతాయన్నమాట. సో, ఈ విధంగా ఇళ్ళకి సంబంధించి కూడా అప్డేట్స్ అనేటివి అన్‌అఫీషియల్‌గా ఉందండి ఈ ఇన్ఫర్మేషను.
అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు తప్పకుండా వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకము, విద్యాలక్ష్మి పథకాలు గూడా ప్రభుత్వం అయితే సానుకూలంగా వాటికి సంబంధించి దరఖాస్తుల యొక్క స్వీకరణ జరుపుతామని అయితే చెప్తోంది. సో, ఆ యొక్క అప్డేట్స్ గూడా వస్తున్నాయన్నమాట. వాటి గురించి గూడా తెలియజేస్తాను. అలానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ గూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు ఈ జూన్ నెలలో అయితే. సో, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ వల్ల సంక్షేమ పథకాలు మీకు అందాలంటే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది కీలకంగా మారబోతుంది రాబోయే రోజుల్లో. ఈ యొక్క కార్డ్ అనేది మీకు వస్తుందా లేదా అనేది ప్రభుత్వము త్వరలోనే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ లిస్ట్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌లోకి అయితే వస్తుంది. సో, దాన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇలా అన్‌అఫీషియల్‌గా కొంత సమాచారం అయితే ఉంది. అఫీషియల్‌గా కొన్ని పథకాలైతే లాంచ్ అవుతాయని చెప్పి సమాచారం అయితే ఉంది. అన్నిటిని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేశాను. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయబడతాయి. టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలానే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా సమాచారం అనేది అందరికీ కూడా రీచ్ అవుతుందండి. నాకు కూడా కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. సో, ఇక ఉంటాను మరి. మరొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.